కాంగ్రెస్ పార్టీకి ఏం కాలం పోయే కాలం వచ్చింది? ఇసొంటోన్ని పట్టుకొచ్చి ముఖ్యమంత్రి చేసిండ్రు. మరి ఇసొంటి దరిద్రుని తీసుకొచ్చి ఈరోజు తెలంగాణ ప్రజలకు అంటగట్టిండ్రు. నిజంగా దీని రాష్ట్రం యొక్క దౌర్భాగ్యం అని చెప్పేసి నిన్న రామ్ గారు అంటే గల విజయన్ పినరాయి గారు మాజీ ముఖ్యమంత్రి ఆఫ్ కేరళ ఆయన కూడా ట్వీట్ చేసిండ్రు. ఈరోజు నేషనల్ న్యూస్‌లంతా ఇదే చర్చ. ఎక్కడ చూసినా ఇదే చర్చ. రకరకాల తీరుగా ఈరోజు నడుస్తా ఉన్నది. కాబట్టి నిజంగా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇంకోటి ఈయన దగ్గర ఇంకో కథ ఉన్నది. ఈరోజు ఇసొంటోని కింద యథా రాజా తథా ప్రజా లెక్క. ఈరోజు ఆయన తీరుగానే ఈరోజు ఆయన కింద సంఘాలున్నాయి. ఇక ఈరోజు ఉద్యోగస్తులందరూ కూడా తిరగబడే పరిస్థితి వచ్చేసింది. ఈరోజు బాజాప్తా పెట్టిండ్రు. బాజాప్తా ఏమని పెట్టిండ్రు? ఈరోజు టీచర్లు ఒక ఇది బాగా ఇందులో బాగా సర్క్యులేట్ అవుతుంది. ఏంటంటే ఈరోజు మరి ఉద్యోగ సంఘాలను దయచేసి మా దగ్గరికి రావద్దు. మమ్మల్ని మీరు సందాలు అడగద్దు అని చెప్పి బాజాప్తా ఈరోజు ఒక పాంప్లెట్ తీసి పంచుతున్నట్టు పరిస్థితి. ఒకసారి చూడండి, అన్ని ఉపాధ్యాయ సంఘాల నాయకుల విజ్ఞప్తి. ఈరోజు పిఆర్సి మరియు పెండింగ్ డిఏలు సాధించే వరకు ఈ సంవత్సరం పాఠశాలలకు సభ్యత్వ నమోదు కోసం రావద్దు. అంటే చందాలు అడగద్దు, మేము మీకు రూపాయి ఇయ్యం అని చెప్పి ఈరోజు బాజాప్తా ఉపాధ్యాయ సంఘాలు పెట్టినాయి. చాలా కృతజ్ఞతలు. చాలా రోజులకెళ్ళి ఉపాధ్యాయులు ఈరోజు సభ్యులైన వారు చాలా సైలెంట్‌గా ఉన్నారు. కానీ ఇక తిరుగుబాటు మొదలైపోయినట్టే. కాబట్టి తిరుగుబాటు అందరికి రావాలి. ఇట్లు సగటు ఉపాధ్యాయులు అని చెప్పి. అర్థమైందా? సగటు ఉపాధ్యాయులు రావద్దు అని కోరుచున్నాము. ఇట్లు సగటు ఉపాధ్యాయులు. ఈరోజు ఉపాధ్యాయులంతా బాజాప్తా పెట్టేసిండ్రు. ఇది అన్ని గ్రూపులలో, ఇది ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రూపులలో చాలా పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతుంది. ఇది అక్కడనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా జరగాలని. ఒక ఉపాధ్యాయులే కాకుండా తెలంగాణ ఉన్న ప్రతి ఉద్యోగి కూడా ఈరోజు ఎవరు కూడా డిఏ, పిఆర్సీ వచ్చేదాకా మేము రూపాయి ఇయ్యమనాలి. అంతేకాకుండా ఇవాళ మీరు ఉద్యోగాలు చేసేటోళ్ళు రేపు మీరు రిటైర్డ్ కూడా కాబోతారు. వచ్చే రోజుల్లో మీరు రిటైర్డ్ కూడా కాబోతారు. కాబట్టి ఈరోజు మీరు ఇంకొక ఆలోచన చేయాలి ముందుకొచ్చి. రిటైర్డ్ వాళ్ళ పెండింగ్ బకాయిలు కూడా ఇచ్చేదాకా మేము అందులో సభ్యులం కామనాలి. ఈరోజు అందరూ కూడా ముక్కుమ్మడిగా ఈరోజు చేసుకోవాల్సిన తీర్మానం. అందరూ కూడా ముక్కుమ్మడిగా ఈరోజు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు రేపు మీరు రిటైర్డ్‌గా అయిపోతారు. ఈరోజు రిటైర్డ్ అయ్యేటోళ్ళ బాధలు, రిటైర్డ్ అయిన వాళ్ళ కష్టాలు ఎట్లుంటాయో నేను చూసిన. పక్కనే ఇంకో పేపర్ క్లిప్పింగ్ ఉంది, అది మీకు చూపెడతా ఇప్పుడు. వాళ్ళ ఇబ్బందులు ఏ విధంగా ఉంటాయని నేను చూపెడతా. చాలామంది కిడ్నీలు ఖరాబయ్యి, లివర్లు ఖరాబయ్యి, లంగ్స్ ఖరాబయ్యి, హార్ట్‌లు ఖరాబయ్యి, కాళ్ళు తెగిపోయి షుగర్‌తోని, ఈరోజు క్యాన్సర్‌లతోని ఎన్నో జబ్బులు. ఈరోజు ఈఎంఐలు కట్టలేక ఇండ్లు గుంజుకోబడ్డోళ్ళు. ఈరోజు చాలామంది దగా పడ్డ ఉద్యోగులు చాలామంది ఉన్నారు. కాబట్టి ఆ రిటైర్డ్ అయిన వారి గురించి ఒకసారి ఉద్యోగం చేసే వాళ్ళు పెద్ద మనసుతో మీరు ఆలోచన చేయాలని కోరుతున్నా. ఈ రోజంతా మీరు బయటికి ఇంకో ఒక్క డిమాండ్ మీరు ఇందులో పెట్టండి. పిఆర్సీ, డిఏతో సహా రిటైర్డ్ వాళ్ళ బెనిఫిట్స్ 100% ఇచ్చేయాలి. ఈరోజు ఓపీఎస్‌లో సిపిఎస్‌ను ఓపీఎస్‌గా మార్చాలి. ఈరోజు వాళ్ళకు కూడా పెన్షన్లు ఇవ్వాలి. వాళ్ళ కష్టం ఏదో ఒకసారి మీకు ఇక్కడ చూపెడతా. దయచేసి మీరు చూడండి. ఇక్కడ నేను రైట్ సైడ్‌లో పెట్టిన. ఈరోజు ఆరోగ్య భద్రత తీసుకొని వచ్చిండ్రు. అది ఆరోగ్య కార్డు రాకముందే క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ అనే కార్డు రాకుండానే ఈరోజు ముందుగానే కట్ చేసుకున్నారు. సరే, రేపు ట్రీట్మెంట్ ఎంత ముందైతే అడ్వాన్స్‌గా తీసుకున్నారు. రేపు ట్రీట్మెంట్‌లలో ఎంతమందికి ఇస్తారో, ఎంతమందికి ఇయ్యరో రేపటి దినాన చూద్దాం. ఇక ఇప్పుడు సిపిఎస్ వాళ్ళకి వచ్చే పెన్షన్ ఎంత తెలుసా? రూ. 582 ఒక ఆయనకు వస్తదంట. రూ. 582, రూ. 1000 అట్లా వస్తాయి. మన సిపిఎస్ వాళ్ళకి ఓపీఎస్‌గా మారితే రెగ్యులర్ పెన్షన్ వస్తది. అది ఇస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టో పెట్టిండు. మోసం చేసిండు ఈ హిట్లర్ ముఖ్యమంత్రి. అర్థమైందా? ఇక ఈహెచ్ఎస్ వాటా కింద రూ. 582 వస్తే అందులో రూ. 398 కట్ చేసుకుంటారు. అంటే నెలకు 582 పెన్షన్ వస్తే అందులో రూ. 398 కట్ చేసుకుంటే ఈయన ఎట్లా బతుకుతారు? దయచేసి ఉద్యోగం చేసేటోళ్ళు మీరు ఆలోచన చేయాలి. దీనిపైన మీరు సంఘాలు 100% దొంగలు. సంఘాలు ఈరోజు హిట్లర్ కింద ఉన్న హిట్లర్‌కు ఆదేశాలతో పనిచేస్తున్నట్టే ఆయన భటులు లెక్క పనిచేస్తుంది. ఈరోజు పదవి విరమణ పొందిన ఉద్యోగికి నెలకు పెన్షన్ రూ. 580 వస్తే ఈహెచ్ఎస్ కాంట్రిబ్యూషన్ నెలకు రూ. 398 చెల్లించడం ఎలా? ఇప్పుడు సగటు సిపిఎస్ ఉద్యోగి మెదడులో తొలుస్తున్న సందేహం ఇది అని చెప్పి పెన్షన్ పొందే ఇబ్బందుల్లో ఉన్న సిపిఎస్ ఉద్యోగులకు, సిపిఎస్ పెన్షనర్లకు మరొక భారం వేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పి ఈరోజు జనాలంతా ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో సర్కారు తీసుకుంటున్న నిర్ణయంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతుందని. 38 సంవత్సరాలుగా ప్రభుత్వంలో సేవలు పనిచేసి ప్రజలకు సేవలు అందించిన ఉద్యోగి రిటైర్డ్ అయిన తర్వాత కనీస వైద్య భద్రత కోసం కూడా
తన అతి స్వల్ప పెన్షన్‌లో గణనీయమైన భాగాన్ని చెల్లించాల్సి వస్తుంది. అంటే అందులో సగానికి సగం కూడా మిగలదు ఈరోజు. ఈరోజు మళ్ళా వీళ్ళకి రిటైర్డ్ బెనిఫిట్స్ వచ్చినాయంటే రాలేదు. లీవ్ ఎన్‌కాష్‌మెంట్ రాలేదు. జీపీఎఫ్ రాలేదు. కాబట్టి క్యూమిటేషన్ కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలేదు. మరి ఈ సమయంలో వీళ్ళు ఏ విధంగా ఈ డబ్బులు కట్టగలుగుతారు? మీరు ఎప్పుడైతే దీన్ని ఓపీఎస్‌గా మారుస్తున్నాక కట్ చేసుకోండి మీరు. సీపీఎస్‌గా ఉండి కట్ చేయనీకి లేదు. రూ. 500 జీతం అంటేనే నాకే చెప్పనీకి సిగ్గైతుందది. అరే! 500 జీతం ఈ రోజులలో ఎట్లున్నది? సిపిఎస్ ఉద్యోగుల గుదిబండగా మారుతున్న ప్రభుత్వ నిర్ణయం. ఎలా చెల్లించాలంటూ ఉద్యోగుల మండిపాటు. కొత్త ఆరోగ్య పథకంపై నీడలు. ఉద్యమ బాట దిశగా ఉద్యోగులు. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు పెన్ డౌన్ చేయాలే. మీరు ఉద్యమం ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు పోరాడితే పోయేది లేదు. బానిస సంఖ్యలు తప్ప. ఆ బానిస సంఖ్యలు చేసి పెట్టుకొని ఈరోజు ఈ హిట్లర్ కింద ఉద్యోగం చేసే బదులు మీరు ఖచ్చితంగా ఈరోజు బాజాప్తా అంటే మేము బలహీనులమా ఈ తెలంగాణ వాళ్ళు? చేతగానోళ్ళా ఈరోజు? ఈరోజు మన మీదికి మరి కొంతమంది ఆంధ్ర నాయకులు ఉసిగొలిపి వాళ్ళ నుండి మనం కొట్టాడుతా ఉంటే వాళ్ళకు మనకు ఫైట్ నడుస్తా ఉంటే ఇక్కడ రైతుల సమస్యలు, నిరుద్యోగుల సమస్యలు, విద్యార్థుల సమస్యలు, ఉద్యోగుల సమస్యలు, రిటైర్డ్ అయిన ఉద్యోగుల సమస్యలు పక్కదోవి పట్టించి ఈరోజు గుంటనక్క దెక్క అవన్నీ దారి మరలించి ఈయన లబ్ధి పొందే ప్రయత్నం చేసిండు. ఈ హిట్లర్ ఆలోచనలు గలటువంటి గుంటనక్క మన దగ్గర. కాబట్టి ఈరోజు ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఇక్కడ తెలంగాణతోని మేధావి అనేటోళ్ళు లేరు. తెలంగాణ మేధావులు 420 గాన్లు. తెలంగాణ మేధావులు ఈరోజు సస్తుంటే కూడా చూసుకుంటా పోయేటోళ్ళు. ఈరోజు తెలంగాణ మేధావులంటోడు ఈరోజు ఎవడు ఏమైపోయినా పర్వాలేదు మేము బ్రహ్మాండంగా ఉంటే చాలంటోడు. తెలంగాణ మేధావులు ఇంత దాష్టికం తెలంగాణలో జరుగుతున్నా ఇయాటి వరకు మాట్లాడలేనోళ్ళు. ఇయాళ్ళక నోర్లు తెరవనోళ్ళు. ఇయాల పోలీసులకు కూడా మనస్సాక్షి ఉన్నది. ఈరోజు ఒకళ్ళు మంచి చేస్తే దాన్ని స్వాగతించే స్వభావం వాళ్ళకున్నది. కానీ తెలంగాణ హోంమంత్రి దగ్గర పెట్టుకున్న పాలకునికి అసొంటి ఆలోచన లేదు. ఒక దౌర్భాగ్యుడు ఈరోజు రాష్ట్రాన్ని పాలిస్తుంది. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు పిడికిలి బిగాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు కూడా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు కూడా ముందుకు నడవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు కూడా చేయి కలపవలసిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు కూడా అడుగులో అడుగేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు దుర్మార్గపు పాలనను దుర్మార్గపైన ఈ ముఖ్యమంత్రిని ఈరోజు ద్రోయవలసిన అవసరం ఉంది. ఈరోజు వీళ్ళ వల్ల చివరకు వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలు, నాయకులు కూడా ఈరోజు సంతోషంగా లేని పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈరోజు మనందరం కూడా ముందుకు రావాలి. అందరం కలిసికట్టుగా పోరాటం చేయాలి. ఈరోజు సమస్యలు ఎదుర్కొనేటోళ్ళు ఎవరు ఉండద్దు. ఎవరు సమస్యలతోనున్నా ఆ సమస్య పైన ఖచ్చితంగా మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. కొన్ని కామెంట్స్ పక్కన కంటిన్యూగా వస్తున్నాయి. అవి కొన్ని మనం చదివేసి ఈ లైవ్ ముగిస్తున్నాం. దయచేసి దీన్ని మీరు ఇంతవరకు షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ కాని వారు సబ్స్క్రైబ్ కండి. ఇది పూర్తిగా ప్రజల కోసమే, గొంతుగా ఇది పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి ఎల్లుండి నేను వీలైతే 10వ తారీఖు రోజు నేను వరంగల్లో ఉంటా. ఎవరైనా కలవాలనుకుంటే కలవచ్చు, నాకు ఫోన్ చేయొచ్చు. మరి ఒక్కసారి కామెంట్ చదువుదాం. కేసీఆర్ రేవంత్ వేస్ట్ ఇన్ తెలంగాణ. ఓకే, నా గురించి కామెంట్స్. అన్న ఇవాళ మీరు డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టు ఇచ్చారు అని చెప్పారు. బట్ నోటిఫికేషన్ ఇచ్చి 1 ఇయర్ అవుతుంది. బ్రదర్, నేను నోటిఫికేషన్ ఇచ్చిందని చెప్తున్నా, పోస్ట్ ఇచ్చిందని చెప్తలేను. నోటిఫికేషన్స్ ఇచ్చిండ్రు. ఆ నోటిఫికేషన్ నేను చదివిన నోటిఫికేషన్ డేట్ కూడా చదివినా కదా నేను. ఓకే, ఖచ్చితంగా అడుగుదాం బ్రదర్. కొంచెం అవుట్సోర్సింగ్ ఉద్యోగుల గురించి మాట్లాడండి సార్. రేవంత్ రెడ్డి గారి చెవులకు వినిపించేటట్టు కొంచెం గట్టిగానే, తిన్నగా కాదు గట్టిగా మాట్లాడదాం. యాక్చువల్గా నిన్నటి దినాన మరి ఎవరైతే శ్రీధర్ గారు ఆత్మహత్య చేసుకున్నారో, మరి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఉద్యోగి, మరి దాని విషయంలో ఆయన చిత్రపటము ఇక్కడ పెట్టి, అంతేకాకుండా ఇంతవరకు చనిపోయిన వారి చిత్రపటాలు పెట్టి మౌనం పాటించి ఉద్యమాన్ని పెద్ద ఎత్తున తీసుకుపోవాల్సిన అవసరం ఉందని చెప్పినాం. అంతేకాకుండా ఈరోజు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు భద్రత ఇవ్వాలి, దాన్ని కార్పొరేషన్ చేయాలి, వీలైతే పర్మనెంట్ చేస్తే మరీ మంచిది. ఆ విధంగా ప్రభుత్వం ఆలోచన చేయాలని అనుకుంటున్నాం. అంతేకాకుండా ఈరోజు వాళ్ళకు పిఎఫ్లు కట్ చేయకుండా ఏజెన్సీలు ఏ విధంగా దగా చేస్తున్నాయి, ఏజెన్సీలు ఏ విధంగా మోసం చేస్తున్నాయి. ఈరోజు తెలంగాణలో 5 లక్షల మంది ఉద్యోగులు, ముఖ్యంగా తెలంగాణలో ఒక 4 విభాగాలుగా మనం మాట్లాడుకుంటే ఈరోజు నిరుద్యోగం 40 లక్షల మంది. అంటే తెలంగాణలో నిరుద్యోగ కాక్రోచెస్ 40 లక్షల మంది ఉన్నారు. ఈరోజు అవుట్సోర్సింగ్ కాక్రోచెస్ 5 లక్షల మంది ఉన్నారు. ఓకేనా. ఈరోజు రిటైర్డ్ అయిన కాక్రోచెస్ 25,000 మంది ఉన్నారు. 25,534 మంది రిటైర్ అయిన కాక్రోచెస్ ఉన్నారు. ఈ విధంగా చాలామంది కాక్రోచెస్ ఈరోజు తెలంగాణలో కాక్రోచెస్ లెక్క చూస్తూ ఉండి పాలకులు.
కాబట్టి ఈరోజు అవుట్‌సోర్సింగోళ్ళు ఖచ్చితంగా ఈరోజు వాళ్ళ కార్పొరేషన్ చేయాలి. వీలైతే పర్మనెంట్ చేయాలి. అంతేకాకుండా ఏజెన్సీ, బ్రోకర్‌గాలను ముందెత్తేయాలి. దీంతోని ఉద్యోగుల కంటే దానిపై అధికారులకు చాలా లాభాలున్నాయి. ఇంకోటి ఏం జరుగుతుందంటే మోసం ఇలా కావాలని కొంతమందిని తీసేస్తా ఉన్నారు. తీసేసి ఆ పోస్ట్ మళ్ళా 3,00,000, 4,00,000కి అమ్ముకుంటాం. ఇందులో ఉద్యమం ప్రధానమైన డిమాండ్ చేయాలి. ఈ టర్మినేషన్ విధానాన్ని ఎత్తేయాలి. సెకండ్ డిమాండ్ మన ఏజెన్సీ విధానాన్ని ఎత్తేయాలి. మూడోది కార్పొరేషన్‌గా వెంటనే చేయాలి. కాబట్టి ఈ 3 డిమాండ్‌లనేది మనది ముందుగుండాలి. నాలుగో డిమాండ్ సుప్రీం కోర్ట్ ఇచ్చినట్టు సమాన పని, సమాన వేతనం. ఈ 4 కూడా ఖచ్చితంగా ఇందులో మన డిమాండ్స్ పక్కాగా ఈ 4 డిమాండ్స్‌తోని ఉండాలి. ఈ 4 డిమాండ్‌లతోనే మన పోరాటం అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల పోరాటం అనేది ముందుకు సాగాలి. కాబట్టి ఇది ఏ ఉద్యమమైనా 1 డే, 2 డే మ్యాచెస్ లెక్క నడవద్దు. ఇవి ప్రతిరోజు నడవాలి. రోజు నిరంతరం ఉద్యమం నడుస్తేనే దాన్నొకటి వస్తది. ఈరోజు మొత్తం రిటైర్డ్ అయిన వాళ్ళ పైసలు పూర్తి స్థాయిలో ఎగ్గొట్టాలనుకున్నటువంటి మరి ఉద్యోగ సంఘ నాయకులతోని కలిసి ప్రభుత్వం ఏదైతే కుట్ర చేసిందో, ఆ కుట్రను రిటైర్డ్ అయిన ఉద్యోగులు భగ్నం చేశారు. ఈరోజు మినిమమ్ ఒక్కొక్కళ్ళు 50% అయితే పక్కా ప్రభుత్వంకెళ్ళి వసూలు చేశారు. కొంతమంది 50%, కొంతమంది 40% గానీ మాక్సిమం అయితే ఎగ్గొట్టాలన్న దగ్గర బరాబర్ ఈ దగ్గర వసూలు చేసిండ్రు. కాబట్టి ఈరోజు మనం మాత్రం ఈరోజు ఆ విధమైన పోరాటం నిరుద్యోగులు చేయాలి. ఆ విధమైన పోరాటం అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు చేయాలి. ఆ విధమైన పోరాటం ఈరోజు దోపిడీకి గురయ్యే వర్గాలందరూ కూడా చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను ఘంటాపథంగా చెప్పుకుంటున్నా. థ్యాంక్ యూ బ్రదర్. నిరుద్యోగ సంఘాలని నిరుద్యోగులని ఒకటే చెప్తున్నా. ఈరోజు నిరుద్యోగుల పోరాట పటిమ లేదని లేదు. పోరాటం చేస్తారు, కొట్టాడతారు, అన్నీ చేస్తారు. కానీ మోసం చేసేటోళ్ళు ఎవరంటే ఈ కోచింగ్ సెంటర్ గ్యాంగ్ ఒకడు. ఆ కోచింగ్ సెంటర్ వాడు ఎవడో మీకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ ఇయాల రేపో స్టేట్మెంట్ ఇస్తాడు. కాబట్టి అసొంటోన్ని పక్కన పడాల్సిన అవసరం ఉంది. అసొంటోన్ని ఈ సంఘాల పేరు మీద పైసలు అడిగేటోళ్ళన్న ఈ బ్యాచ్‌ని కూడా ఇది కొంచెం మనం కాసుకొని కూసోవాలి వీళ్ళతోని. వీళ్ళకొక ఉపాధి పథకం అయిపోయింది ఇది. కాబట్టి ఈరోజు నేను ఉద్యోగ సంఘాలను ఎప్పుడైతే రిటైర్డ్ ఉద్యోగులు ఉద్యోగ సంఘాలను పక్కన పడేసిండ్రో, ఈరోజు వాళ్ళ హక్కులు సగానికి పైన ఈరోజు వాళ్ళ హక్కులు సాధించుకున్నారు. పూర్తి స్థాయి హక్కులు కూడా వాళ్ళు సాధించుకుంటారు. ఈరోజు గుదిబండ ఎవరంటే సంఘాలే. సంఘాల పేరు మీద ఉండేది దొంగలు, 420లు ఈరోజు. నేను చాలా బాధగా చెప్తున్నా ఈరోజు. నేను నిరుద్యోగుల కోసమే నేను ఈరోజు పార్టీకే సస్పెండ్ అయినా. నిరుద్యోగుల గురించి వాళ్ళ మద్దతు 46 జీవోకు మద్దతుగా నిలబడి సస్పెండ్ అయినా నేను. కాబట్టి ఇది అందరికీ తెలుసు. అయినా గానీ ఈరోజు మనం పక్కన పెట్టింది కాదు. ఈరోజు 46 జీవో బాధితులను చంపేస్తుండ్రు. నిరుద్యోగులను వీళ్ళందరినీ చంపుకుంటే ఈరోజు వాళ్ళ బతకనికి నడుస్తున్న ఏషాలు. వీళ్ళ తరపున ఎమ్మెల్సీలు మాట్లాడు, గెలిచినోళ్ళు మాట్లాడు, అన్ని మాట్లాడు. మళ్ళీ ఇలా కులాలు గుర్తుకొస్తాయి, మతాలు గుర్తుకొస్తాయి, భాషలు గుర్తుకొస్తాయి, సర్వం గుర్తుకొస్తాయి. అవి అవసరమా మనకిప్పుడు? కడపెండినోనికి ఇవన్నీ అవసరమా? కాబట్టి తెలంగాణలో ఇవన్నీ అవసరం లేదు. పోరాట పటిమ, ఉద్యమ స్ఫూర్తి ఉన్నోళ్ళు ఎవరైనా సరే బరాబర్ బయటికి రావాలి, కొట్టాడాలి. అవుట్‌సోర్సింగ్ బ్యాన్ చేసి రెగ్యులర్ ఇవ్వమని చెప్పాలి. ఖచ్చితంగా బ్రదర్ ఇది జరుగుతుంది. పుల్లి లక్ష్మయ్య గారు, బాలకృష్ణారెడ్డి గారు నిజంగా అవుట్‌సోర్సింగ్ అసోసియేషన్ చాలా స్ట్రాంగ్‌గా పనిచేస్తుంది. రెగ్యులర్‌గా వాళ్ళు వాట్సాప్‌లో మీటింగ్‌లు మన గ్రూప్ మీటింగ్స్ పెట్టుకుంటారు, జూమ్ మీటింగ్‌లు పెట్టుకుంటారు. ఎట్లా చేద్దామనే ఆలోచన వాళ్ళకున్నది. మొత్తం ఎక్కడ కూడా వాళ్ళ ఉద్యమంలో ఎక్కడ కూడా లోపం ఉండదు. ఎందుకంటే నేను రంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్‌కు అవుట్‌సోర్సింగ్ ఎంప్లాయీ చనిపోతే వాళ్ళు కదలకుండా అన్నం తినకుండా కూర్చున్నారాళ్ళు. భోజనం కూడా చేయలే. మీరు నమ్ముతారో నమ్మరో. కాబట్టి వాళ్ళకి ఎవ్వరు కూడా పెద్ద ఏమన్నా సందాలిస్తారనే ఆలోచన కూడా నాకు లేదు. అయినా గానీ వాళ్ళు నాకు చాలా బాగా నచ్చిండ్రు. ఆ విధంగా అందరూ కూడా కొట్టాలి. ఆ విధంగా ఉద్యమం చేయాలి. ఈరోజు ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం మన పైనున్నది. ఈరోజు ఈ హిట్లర్ గాని చేతుల్లో నుండి, హిట్లర్ ఆలోచనలో ఉన్న చేతుల్లో నుంచి ఖచ్చితంగా కాపాడాలి. ఇయాల హిట్లర్ అని పొగిడిండు. కానీ రేవంత్ రెడ్డి గారు ఒకటి ఆలోచించాలి. హిట్లర్ గారు లాస్ట్‌కి కుక్క సావు చచ్చిండు. అది అర్థం చేసుకో. ఇంకా టైం ఉంది. ఇప్పటికైనా పరివర్తన చెందు. మనిషి లెక్క మారు. మనిషి లెక్క ఆలోచించు. మనిషి లెక్క నడువు. గాడిద పనులు చేయకు. గాడిద లెక్క ఆలోచించకు. గాడిద లాస్ట్‌లో తనలో పడతది. అక్కడి దాకా తెచ్చుకోకు. జై తెలంగాణ అమరవీరులకు జోహార్.